ఏం చేద్దాం, ఇన్ని సినిమాల్లో నటించాడు ఆయన కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా. ఎవరికి బాధ్యత లేదు. ఏదన్నా అంటే చిరంజీవి స్పందించలేదు, పవన్ కళ్యాణ్ స్పందించలేదు. వీళ్ళేనా ఇండస్ట్రీలో ఉంది? వీళ్ళేనా నెలకి ఒక్కొక్కరు 10 సినిమాలు తీస్తుంది? ఇంకెవ్వరికి పట్టదు. నాగార్జున గారికి పట్టదు, అదేవిధంగా వెంకటేష్ గారికి పట్టదు, మహేష్ బాబు గారికి పట్టదు, ప్రభాస్ గారికి పట్టదు, నాని గారికి పట్టదు, వెంకటేష్ గారు ఎవరు ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళు ఎవరికి పట్టదు. మురళీమోహన్ గారికి పట్టదు, రాఘవేంద్రరావు గారికి పట్టదు, రాజమౌళి గారికి పట్టదు, ఎవరికి పట్టదు. ఇక ఏదైనా జరిగితే ఇండస్ట్రీలో ఎవరికైనా అయితే చిరంజీవో, పవన్ కళ్యాణో, బాలకృష్ణనో స్పందించాలి. పాపం ఈ ముగ్గురు తప్పితే ఇంకెవరు లేరు. ఇంకెవరేం సంపాదించట్లా ఇండస్ట్రీలో, ఎవరు సినిమాలు తీయట్లా. నిజంగా చాలా దారుణం ఇవన్నీ కూడా. రెస్పాండ్ అవ్వండి, ఇండస్ట్రీ నుంచి మీరు రెస్పాండ్ అవ్వండి. మీ ఇండస్ట్రీ బిడ్డను బతికించుకోండి, మీ కళామ తల్లి బిడ్డను బతికించుకోండి. మీరు ముందు ఇంట గెలిచి రచ్చగలవాలంటారు. ముందు మన ఇండస్ట్రీలో ఉన్నటువంటి వారిని, వారికి ఏదైనా సహాయ సహకారాలు అందించి ఆ తర్వాత బయట వాళ్ళకి చేయండి సహాయాలు చేసేవాళ్ళు. తప్పులేదు, అందరికి చేయాలి. మీకు అవకాశం ఉంటే దేవుడు ఇస్తున్నాడు కాబట్టి మీకు చేసే స్థాయిలో మీరు ఉన్నారు కాబట్టి చేయొచ్చు. అంతేగాని ఇలాంటి ఫిష్ వెంకట గారు లాంటి వాళ్ళ పరిస్థితి ఎపిసోడ్ పబ్లిక్లో తెర మీదకి వచ్చినప్పుడు దీన్ని ప్లానెడ్గా చిరంజీవి గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, బాలకృష్ణ గారి మీద రుద్దుదాం, వాళ్ళు పట్టించుకోవట్లేదంటే వాళ్ళు ఎంతమందినని పట్టించుకుంటారు? మిగతా వాళ్ళకి బాధ్యత ఉండాలి.